సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ నుంచి చిన్న మంట వస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు దాని మీద కొంతమంది చెప్తున్నారు క్లాత్ వేసి ఆపమని చెప్పేసి, కొంతమంది ఏమో వాటర్ వేసి ఆపండి అని చెప్పేసి. ఇప్పుడు ఏది కాలాలన్నమా అంటే దానికి ఇగ్నిషన్ అవసరం, కాలడానికి యూజ్ అయ్యేది ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ లేకుంటే కాలదు. కాబట్టి ఇగ్నిషన్ అంటే ఇది మనం అగ్గిపుల్లను లైటర్ పెడతాం, ప్లస్ అది కాలడానికి ఆక్సిజన్ కావాలి. స్టవ్ కు మీరు చూసే ఉంటారు, కింద బర్నర్ కు 2 బెజ్జాలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి. అది ఎందుకంటారు? అది మిక్సింగ్ ట్యూబ్ అంటారు. అది ఏమవుతుందంటే గ్యాస్ ప్లస్ ఆక్సిజన్ కలుస్తుంది. దాంట్లో ఆక్సిజన్ కలిసినప్పుడే అది వెలుగుద్ది, లేకుంటే వెలగదు. దీనికి ఒక కెమికల్ ఇది ఉంది, ఏంటంటే 3% to 9% ఇన్ బిట్వీన్ ఆక్సిజన్ కలుస్తేనే వెలుగుద్ది. 3% కన్నా తక్కువ ఆక్సిజన్ కలిసినా వెలగదు, 9% కన్నా ఎక్కువ వెలగదు. అందుకొరకు మేము ఏం చెప్తాం, మీకు ఎప్పుడన్నా గ్యాస్ లీక్ అయితే సిలిండర్ తీసుకొచ్చి బయట వేయండి అంటాం. బయట 9% కన్నా ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్, కాబట్టి అలా ఇది అవుతుంది. దీనికి ఎందుకు అలా చెప్తారంటే ఇందులో వాచర్ ఉంటుంది. ఒకటి వాచర్ ఎందుకు ఇస్తారంటే దాంట్లో వాల్వ్లో ఈ రెగ్యులేటర్ కూర్చొని ఫిక్స్ కావడానికి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీలు ఇది ఊరికేనే పోయేది, ఇంతకుముందు ఒకసారి ఇది చేస్తే పోయేది, వీక్ ఉండేది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ వాచర్ అని ఇస్తున్నారు. అది లావ్ వాచర్ వస్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. 5 సంవత్సరాలకు అది పోదు వాచర్. కాబట్టి కొత్తగా వేసిన వాచర్ని మీరు రెగ్యులేటర్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి మా వాడు వచ్చి చెక్ చేసుకున్నప్పుడు అది చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. చెక్ చేయలేదనుకోండి, అలాగే పెడితే మా కాల్ చేస్తే మా మనిషి వచ్చి చేస్తాడు, ఇంకా ఇబ్బంది పడేది లేదు. ఇక్కడ గ్యాస్ కిందికెళ్ళి రావడం ఏంటంటే గ్యాస్ అక్కడ కిందికి వస్తుంది. మనం పెట్టి సరిగా ఇది చేయకుంటే, రెగ్యులేటర్ సరిగా ఇది పెట్టకుంటే గ్యాస్ అనేది మీదికి పోయే బదులు కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చినప్పుడు ఇగ్నిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వెలుగుద్ది. దానికి సేఫ్టీ అన్నట్టు, ఇప్పుడు పచ్చి గుడ్డ తీసుకొని కాలే దాని మీద గుడ్డేసేస్తే అక్కడ ఆక్సిజన్ బంద్ అయిపోద్ది. ఆక్సిజన్ పోకుండా తలక్కుంటే అది ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అయిపోయినప్పుడు రెగ్యులేటర్ కట్టేయడం. ఇంకొకటి చెప్పండి అంకుల్, చాలా సార్లు మనం సిలిండర్ మార్చినప్పుడు, అంటే రెగ్యులేటర్ కొత్తది పెట్టినా లేదంటే సిలిండర్ కొత్తది అయిపోయాక మార్చుకున్నప్పుడు కూడా చాలాసార్లు స్మెల్ వస్తుంటుంది, గ్యాస్ స్మెల్. ఎందుకంటే ఈ గ్యాస్లో ఒక బ్యాడ్ స్మెల్ కలుపుతున్నారు. యాక్చువల్గా గ్యాస్కు స్మెల్ ఉండదు, కలర్ ఉండదు. మనకు తెలియడానికి ప్లాంట్లో సిలిండర్ నింపేటప్పుడు ఆ స్మెల్ యాడ్ చేస్తారు. కాబట్టి అది తగిలినప్పుడల్లా మీరు అట్లా అందులో చేపెట్టి చూడండి, కొంచెం చేపడడానికి ఒక స్మెల్ ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులేటర్ పెట్టేటప్పుడు కొంచెం గ్యాస్ బయట వస్తుంది, వచ్చినప్పుడు అది ఇది అవుతుంది, ఏం అవ్వదు. దానికేనమ్మా మనం 3 to 9% ఆక్సిజన్ కాలుస్తేనే కాలుద్ది, లేకుంటే కాలదు. 3-4 సిలిండర్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. 3-4 సిలిండర్లు ఫుల్వి ఒకటే దగ్గర పెట్టొద్దు. అది కూడా ఇంట్లో వెలుగుతున్న సిలిండర్ పక్కన, అంటే ఏదైతే యూజ్ చేస్తున్నా ఆ వెలుగుతున్న సిలిండర్ పక్కకి అసలే పెట్టొద్దు, కంప్లీట్ గా బయట అవుట్డోర్ లో పెట్టండి అని చెప్తున్నారు. చూడండి, ఒకటే మనం ఎంత 2 సిలిండర్లు మనకి చాలు. ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే అది ఒక రోజులో వస్తుంది, లేదంటే 2వ రోజు వచ్చేస్తుంది. మనకు ఎప్పుడు గ్యాస్ షార్టేజ్ లేదు ఈ మధ్య అయితే, ఎప్పుడు కూడా. కాబట్టి మీరు 2 సిలిండర్ల కన్నా ఎక్కువ ఎందుకు అవసరం? ఒకటి ఇన్ యూజ్ లో ఉంటుంది, ఒకటి స్టోర్ లో ఉంటుంది. అసలు కొన్ని పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నామా, మనం నేర్చుకోవాలి ఏంటంటే మనకు గ్యాస్ ఎప్పుడు ప్రాబ్లం రాదు. చూడండి, ఒక సిలిండర్ 10 రోజుల కన్నా తక్కువ ఎవరికి కాదు కదా. ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా 10 రోజులు వస్తుంది. మీరు ఒకటి అయిపోగానే బుక్ చేసుకుంటే మీకు 1 రోజు 2 రోజులు ఎప్పుడైనా లేట్ అయిపోతే 10 రోజుల లోపల వస్తుంది కదా, ఇబ్బందే లేదు. కాబట్టి మ్యాక్సిమం గా మీరు 2 సిలిండర్లనే ఉండాలి, ఒకటి యూజ్ లో ఉండాలి, ఒకటి ఇన్ యూజ్ లో ఉండాలి. స్టోర్ చేయకూడదు ఎప్పుడు కూడా సిలిండర్స్. ఎందుకంటే మనము మీకు ఆ సేఫ్టీ తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలీదు, పిల్లలు పోయి ఓపెన్ చేస్తారు, లేకుంటే తెలియనోడు ఓపెన్ చేస్తారు, అలాగ ఉంటుంది. కాబట్టి మనం 2వ సిలిండర్ కన్నా 3వ సిలిండర్ ఎప్పుడు పెట్టకూడదు. సరే, ఇప్పుడు నేను చెప్పింది కూడా చెప్పండి. దీని పక్కన అంటే వెలుగుతున్న యూజ్ చేస్తున్న సిలిండర్ పక్కకే ఫుల్ పెట్టొద్దు అనేది. అది పెట్టకూడదు, అది తీసి పక్కన పెట్టుకోండి. దానికి దీనికి కంప్లీట్ బయట ఓపెన్ ప్లేస్ లో. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ఇళ్ళల్లో అవుట్ ఇస్తున్నారు, ఏంటంటే ఈ కిచెన్లోకి వెళ్ళి బయట పెట్టేసి హోల్ చేసేసి ఈ సిలిండర్ బయట పెట్టి దానికి ఒక జాలీ లాగా మెష్ చేస్తున్నారు, దాంట్లో పెట్టేస్తున్నారు. కాబట్టి హెయిర్ ఆడుతుంది, కాబట్టి ప్రాబ్లం రాదు. ఇది ఆన్ చేసి పెడతారు, అది మన కిచెన్లో ఒకటి ఆన్ ఆఫ్ పెట్టుకుంటారు, అది ఆఫ్ చేసేస్తారు. అప్పుడు అసలు టెన్షన్ లేదు. టెన్షన్ చెప్పారు ఇంతకు ముందు, గతంలో కూడా మీరు కూడా చెప్పినట్టు గుర్తు నాకు, బయట నుంచి కంప్లీట్ గా సప్లై వస్తుంది పైప్ లైన్ ద్వారా అని అన్నారు, సిలిండర్ లేకుండా. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి ఏం చేస్తున్నామంటే రెటిక్యులేటెడ్ సిస్టమ్ అంటారు. అది పెద్ద అపార్ట్మెంట్ 20-30, ఇప్పుడు మన దగ్గర 50 ఎత్తరాలు కూడా వచ్చింది, 50 ఫ్లోర్స్ కూడా వచ్చింది, 50 ఫ్లోర్స్. దానికి ఏం చేస్తామంటే గ్యాస్ పైప్ లైన్ ఇస్తాం, మనం వాటర్ కనెక్షన్ ఇచ్చినట్టే పైప్ వేస్తాం.
పైప్ వేసేసి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కనెక్షన్ ఇస్తాం. ఇచ్చి అక్కడ మీటర్ పెడతాం. మొత్తం అపార్ట్మెంట్కి అన్నిట్లకి గ్యాస్ పైప్ లైన్ ఇచ్చేస్తాం. కింద వచ్చేసి గ్యాస్ బ్యాంక్ ఉంటుంది. రైట్, అర్థం. గ్యాస్ బ్యాంకులో ఈ సిలిండర్లు పెడతాం. దానికి తగ్గట్టు, ఎందుకంటే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎంత కన్జంప్షన్ కావాలో దానికి ప్రకారం పెట్టి ఇది చేస్తాం. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సిలిండర్స్ వచ్చాయి కదా, అవి సేఫ్ అని చెప్పారు. తర్వాత వెయిట్ కూడా తక్కువ ఉంటుందని, ఎవరైనా షిఫ్ట్ అంటే కొంచెం లిఫ్ట్ చేయడానికి లేడీస్ కూడా ఈజీ ఉంటుంది. అది అలా కనిపించట్లేదు ఏంటి ప్లాస్టిక్ అదేమంటే కస్టమర్ ప్రిఫర్ చేయట్లేదు మా, ఎందుకంటే కస్టమర్కి ఒక సైకలాజికల్గా ఒకటి ఉంది, స్టీల్దే గట్టిగా ఉంటుంది, ప్లాస్టిక్ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అని. కాబట్టి అది నైలాన్ది, అది వాడితే సేఫ్గా ఉంటుంది. కానీ కస్టమర్ అంత తొందర ఇది చేయరు, ఎందుకంటే కస్టమర్కి ఎప్పుడు మైండ్లో ఏముంటుంది, స్టీల్దే బాగుంది, స్టీల్దే పగిలిపోగా దిక్కులేదు, అది ఎట్లా పగిలిపోతుంది అంటారు. కాబట్టి మీరు అది వాడితే, ఉన్నాయి గవర్నమెంట్ తెచ్చిపెట్టింది, ఇది చేస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు, అది తీసుకుంటే మీకు అల్కగా ఉంటుంది. అందులో 10 కిలోలే ఉంటుంది. ఇందులో 14 కేజీల 200 గ్రాములు ఉంటుంది. అది 10 కిలోలు పెట్టారు దానికి. రైట్ అంకుల్, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎప్పుడైనా కస్టమర్కి ఇబ్బంది అయితే ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కాల్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఉంది. 24 గంటలు ఆ మెకానిక్ పనిచేస్తాడు. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అని పెడతారు, బిల్లు మీద ఉన్నది చూసుకోండి. అది చూసుకొని మీరు కాల్ చేస్తే మీకు ఎప్పుడు కూడా మెకానిక్ అందుబాటులో ఉంటాడు. వితిన్ 1 అవర్లో మీ దగ్గరికి వచ్చేస్తాడు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.